హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సాయిలాగ్. ఈరోజు మనం చేసుకునేది చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అండ్ చపాతి. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం వేడి అయ్యేదాకా వెయిట్ చేసి దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగ్, పచ్చి గరం మసాలా, మనకు కావాల్సినవి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని కొంచెం ఫ్రైగా అయ్యే టైంకి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 to 2 minutes ఫ్రై చేసుకున్నాక సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం దాన్ని మిక్స్ చేసుకొని కుక్ కానివ్వాలి. నెక్స్ట్ సరిపడే వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు పెట్టాలి. ఒక 5 minutesలో వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వాటర్లో వేసేసిన తర్వాత సైడ్ నుండి కలుపుకొని మనం మళ్ళీ క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి. కరెక్ట్ ఒక 10 to 15 minutesలో రైస్ కుక్ అవుతుంది. ఇలా కరెక్ట్ కుక్ అయిన తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ తీసుకోవాలి. ఇది నాటుకోడి కాబట్టి దీన్ని మనం కొంచెం కుక్కర్లోనే విజిల్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి కాబట్టి కుక్కర్లోనే మనం ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి బగారా ఆకు, నెక్స్ట్ కావాలంటే లవంగ్, ఇలాచి ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను వీటిని పేస్ట్ చేశాను కాబట్టి నేను అది పేస్ట్ వేస్తున్నాను. పచ్చి గరం మసాలా పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్. కొంచెం ఆయిల్లో అదన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక
ఒక 2 to 3 minutes తర్వాత ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అద్రక్ లహసన్ పేస్ట్ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒక 30 seconds అట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా కలపాలండి. ఒక 2 to 3 టమాటోస్ కూడా గ్రేవీ కోసం మిక్స్ చేసి వేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాను. దాని తర్వాత కారం అండ్ తగినంత కారం, ఎంత 1 spoon or 2 spoon ధనియాల పౌడర్, సాల్ట్, ఇలా 5 minutes కుక్ చేసుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత సరిపడని వాటర్ వేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. కారం, సాల్ట్ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంది అనుకుంటే కుక్కర్ క్యాప్ పెట్టేసి 8 to 9 whistles రానివ్వాలి. ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి 5 to 8 whistles వచ్చిందంటే ముక్క కరెక్ట్గా ఉడుకుద్దని అర్థం. కొన్నిసార్లు ఉడకకపోతే మళ్ళీ ఒక 2-3 whistles పెట్టుకోవాలి. ఇలా నేను సపరేట్గా పిండిని కొద్దిసేపు నానబెట్టి పెట్టానండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేతులతో మనం ఇలా అన్నప్పుడు మన చేతులకు ఇట్లా స్టిఫీగా కాకుండా సాఫ్ట్ మూమెంట్లో ఉంటే చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మనకు చపాతీస్ కూడా అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎట్లా పఫీగా వచ్చాయో చపాతీస్. ఇప్పుడు ఫైనల్గా ఇంకా కర్రీ కూడా ఉడికింది.
దీని కర్రీ కూడా ఉడికింది. వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అని. ఇలా చెక్ చేసుకొని కుక్ కాలేదు అనుకుంటే మళ్ళీ 5 to 7 minutes అలా కుక్ చేసుకోవాలి. లేదు అంటే 2 to 3 minutes విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఉడికిందని తెలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈరోజు మా లంచ్ చికెన్ కర్రీ, చపాతీ, బగారా రైస్. సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.